మన తెలంగాణలో ఓట్ల జాతర అయినప్పుడు అన్ని రాష్ట్రాలు మన దిక్కే చూసినట్టు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్రం దిక్కే చూస్తున్నాయి. ఎందుకో ఎరకే కదా, ఎందుకంటే ఆడ ఓట్ల పండుగ ఉన్నది. మన తానంటే అప్పుడు కొత్త పార్టీ లేదు, కానీ తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పార్టీ కొలువు తీరింది. మరి కొత్త పార్టీ కొలువు తీరినాక ఎట్లుంటుంది చెప్పుంటారే. ఇక విజయ్ తలపతి సారు జోషు మొత్తం అలాగున్నదే, అసలు యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. మళ్ళా ఏందో ఒక కథ, మరి సార్ కథ అరుచుకుందాం పండి. తమిళనాడు రాష్ట్రంలో సీనియర్ లీడర్ల కంటే మొన్న వచ్చిన జూనియర్ లీడరు విజయ్ తలపతి సారు తగ్గేదే లేదు అంటున్నాడు. మళ్ళా అందరికంటే ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించడే కాదు, ఈ ఎన్నికలల్లో సారు కూడా పోటీ చేస్తున్నాడు. 2 జాగాలలో పోటీ చేస్తున్నాడు. మళ్ళా ఒకటి తిరుచి తూర్పు నియోజకవర్గం, ఇంకొకటి పెరంబూరు నియోజకవర్గం. 2 జాగాలలోకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు. పెరంబూర్ సి జోసెఫ్ విజయ్, திருச்சி கிழக்கு, సి జోసెఫ్ విజయ్. చూసిరు కదా, టీవీకే పార్టీ అభిమానులు ఫుల్ ఖుషి కాబట్టి గిట్లా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినాక ఈ మాట అన్నాడు. మళ్ళా இந்த 4 முனை போட்டி 40 முனை போட்டின்னு எத்தனை முனை போட்டின்னு எத்தனை உருட்டினாலும் இங்கு 2 முனை போட்டி தான். ஒன்னு டிவிகே, இன்னொன்னு டிஎம்கே. மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா, மக்களை நேசிக்கிற விஜய் வேணுமா? அவ்வளவுதான் இந்த தேர்தலே. అగ్గో ఇన్నారు కదా, తమిళనాడు రాష్ట్రంలో సీఎంకు నడుమ విజయ్ తలపతికి నడుమనే పోటీ నడుస్తున్నది. ఇక మిగతా పార్టీలన్నీ అట్లట్లనే అని అనవచ్చే. చూడాలే. మళ్ళా సారైతే బగ్గనే కొట్లాడుతున్నాడు. చాలా మంచి ముచ్చట ఏంటంటే విజయ్ తలపతి సార్ దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ అనేటాయన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. మళ్ళా ఇక ఇంకేమున్నది, గింత సాయం చేసినందుకు ఫుల్ ఖుషి అయ్యిండ్రు వాళ్ళు కూడా.